డాడీకి తెలిస్తే చంపేస్తారు. మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ. ఇంత పెద్ద ఉత్తరవా? పాపం ఎన్నాళ్ళు రాసుంటాడో. ప్రియమైన శ్రీనుకి, నీ మిత్రుడు శేఖరం రాయునది. ఉభయ కుశలోపరి. నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. ఆ రోజు ఫోన్ లో ఎస్టీడీ బిల్లుకు భయపడి మా వెంకటేశ్వర గురించి వెంకటేశ్వర్లు వెంకీ వెంకటేశ్వర గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాడు నా కొడుకని చెప్పడం కాదు గాని ప్రపంచంలో వాడంత శుద్ధ వెధవ ఇంకోటి ఉండడు. వాడు పుట్టిన 4 ఏళ్లకే వాళ్ళ అమ్మ పోయిందని గారాభంగా పెంచాను. అది తప్పని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు వాడికి 8 ఏళ్ళు అనుకుంటాను. ఓ రోజు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఈ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు తిరిగితే అక్కడికి పోతాయి. రేపు పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ అయి మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు, డౌట్ లేదు. నాన్న వెంకటేశ్వర్లు ఏం నాన్న? ఇలా రారా నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా, ఇంజనీరా? సైకిల్ మెకానిక్ నవుతాను మావయ్య.